ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 28న కేటీఆర్ గారు హాజరవుతున్నటువంటి రైతు మహాధరణ కార్యక్రమానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వం పైన ఘాటుగా విమర్శించారు. ఏదైతే గ్రామ సభలు జరుగుతున్నాయో ప్రభుత్వం పైన ప్రజల ఒపీనియన్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల తిరుగుబాటు మొదలైంది. ప్రజల తిరుగుబాటులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాడి మసైపోక తప్పదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీస్ పహారా నడుమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు, భయపడుతూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు ముఖం చాటింపు చేయలేక ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు తప్పించుకొని తిరుగుతున్నారని కూడా ఆయన సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. 28న నిర్వహిస్తున్నటువంటి మహాధరణ నల్గొండ దత్తరలాగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ మెడలోంచి రైతు భరోసా 15,000, రుణమాఫీ 100% పూర్తిగా అమలు అయ్యేలాగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఎక్కడికక్కడ కూడా ప్రజలు అడ్డుకుంటా ఉన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభకు ఆయన హాజరైనటువంటి క్రమంలో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అర్హులకు పథకాలు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు. రుణమాఫీ చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎన్ని రోజులు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేయాలని కూడా ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే మందుల సామెలు ఎటు పాలుపోలేక అక్కడి నుంచి సభను మధ్యలోనే వాయిదా వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా ఏదైతే జాన్పహాడ్ ఉరుసు ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతిగా ఉన్నటువంటి ఈ దర్గా ఉత్సవాలు నిన్న ప్రారంభమై ఈరోజు గంధం ఊరేగింపుతో మత సామరస్యం వెలువరించింది. ఈ వేడుకలకు సూర్యాపేట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై గంధం వేడుకల్లో ప్రత్యేకంగా పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున హిందువులు ముస్లింలు కలిసి చాలా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ జాన్పహాడ్ ఉరుసు దర్గా ఉత్సవాలతో నేరేడుచెర్ల మండలం పాలకేడు మండలం అంతా కూడా ఒక సందడిగా మారింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూస్తే యాదాద్రి జిల్లా ఆలేరు ఎమ్మెల్యేకి నిరసన సెగ తగులుతూ ఉంది. గుండాల మండలం వంగాల గ్రామంలో కొన్ని అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఒకసారిగా ప్రజలందరూ కూడా ఆయనపైన తిరగబడ్డారు. మొన్న నిర్వహించినటువంటి గ్రామ సభలో అనర్హులకు మాత్రమే పథకాలు ఇచ్చారు, అర్హులకు పథకాలు ఇవ్వలేదు. ఇందిరమిల్ల గురించి ఎక్కడికక్కడ కూడా మండిచేయి చూపారు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఇవ్వలేదంటూ కూడా ఆయన నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసు పహారా నడుమ పోలీసుల చేత అక్కడ వారిపైన దాడి చేయించి ఏదైతే బీర్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.